కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్ సహకారంతో న్యూ మారుతినగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత ఆర్థోపెటిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం కొత్తపేట ఆర్యవైశ్య సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఉచిత ఆర్థోపెటిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందని, పెద్ద సంఖ్యలో కాలనీవాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీవాసులు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏఆర్ గుప్తా మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో 150 మంది పాల్గొన్నారని, వారికి పరీక్షలు నిర్వహించి డాక్టర్ రాకేష్ తగు సూచనలు ఇచ్చారని తెలిపారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శ్రీకర హాస్పిటల్ డాక్టర్ రాకేష్ ను డాక్టర్ ఏఆర్ గుప్తా అభినందించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందజేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నేతిరాములు, చీకటిమల్ల అశోక్ కుమార్, మంచుకొండ సురేంద్ర గుప్తా, ఎల్వి కుమార్, న్యూ మారుతినగర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, సంఘం సభ్యులు భారీగా పాల్గొన్నారు. జై వాసవి. ఈనాడు ఫ్రీ ఆర్థోపెటిక్ క్యాంప్ను నిర్వహిస్తున్న మన కొత్తపేట ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి సేవా ట్రస్ట్ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ ఏఆర్ గుప్తా వారి ఆధ్వర్యంలో ఈ టీంను చేసినందుకు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకర్ హాస్పిటల్ యొక్క అధినేత మన రాకేష్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మన నేతిరాములు అన్న గారికి, మన వాసవి సేవా కేంద్రం లైఫ్ టైం చీఫ్ అడ్వైజర్ అయిన మన చీకటిమల్ల అశోక్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క హాల్కు ప్రెసిడెంట్ అయిన మన కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా సురేందర్ గారికి, మరియు ఎల్వి కుమార్ గారికి, మన సెక్రటరీ గారికి, మరియు ట్రెజరర్ గారికి, విచ్చేసిన సభ్యులకు అందరికి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఆర్థోపెడిక్ది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే 40 years తర్వాత ప్రతి ఒక్కరికి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన వీరు శ్రీకర్ హాస్పిటల్ ద్వారా వీరు రాకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా మీ తరఫున, నా తరఫున వారికి శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన ఏఆర్ గుప్తా గారు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను, అదేవిధంగా అభినందిస్తున్నాను. ఇదే విధంగా వాళ్ళు కూడా మన శ్రీకర హాస్పిటల్లో కూడా వారు ఇప్పుడే ఏవేవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో తెలియజేయడం జరిగింది. వారు ఈ విధంగా ఒక 25% డిస్కౌంట్ వారి హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుందని కూడా మనకు తెలియపరిచారు. మనకు ఎవరు అవసరం ఉన్నా తప్పకుండా తెలియపరచండి, వారి దగ్గరికి మనం పంపించడం జరుగుతుంది. మన ఏఆర్ గుప్తా ద్వారా తప్పకుండా ఈ యొక్క యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇదే విధంగా ఇప్పుడు ఒక 2000 రూపాయలు ఒక ఎగ్జామిన్ ఉంది, అది కూడా ఎవరైనా ఉంటే చేపించుకోవచ్చు. వారు కూడా దానికి కూడా వారు సహకరిస్తున్నారు. దానికి కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే విధంగా గవర్నమెంట్ కూడా విద్యకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ కూడా దిగ్విజయంగా చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా కొత్తపేట సెంటర్లో మన ఫ్రూట్ మార్కెట్ను షిఫ్ట్ చేసి అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉంటుందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ఇక్కడ ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. ఏఆర్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరియు వాళ్ళ టీం సభ్యులు వెంకటేష్ గారు, ట్రెజరర్ గారు, అడిషనల్ సెక్రటరీ గారు, అందరికీ కూడా వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి క్యాలెండర్ ఆవిష్కరణ మరియు హెల్త్ క్యాంప్, ముఖ్యంగా డాక్టర్ రాకేష్ గారి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్, మనకు ఎవరికి కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏది ఉన్నా కానీ రాకేష్ గారు ఇందాకనే రాములన్న చెప్పినట్టు 7000 ఆపరేషన్లు 3 సంవత్సరాల్లోనే నా భూతో నా భవిష్యత్తుగా ఏ డాక్టర్ చేయని కీర్తిని మన రాకేష్ గారు, మన వైశ్య ముద్దుబిడ్డ మళ్ళీ సక్సెస్ఫుల్గా 7000 ఆపరేషన్లు చేశారంటే ఒక గొప్ప ఘనకీర్తి అని చెప్పుకోవచ్చు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్సీ దయానంద్ అన్న గారికి, మరియు అశోక్ అన్న గారికి, ఎల్వి కుమార్ అన్న గారికి, మరియు మా నేతిరాములన్న గారికి. నేతిరాములన్న కూడా ఒక మంచి సేవా దృక్పథం, ఒక ఎడ్యుకేషనల్ వాళ్ళ స్కూల్తో పాటు చాలామంది స్టూడెంట్స్ను కూడా, పేదరికంలో ఉన్న స్టూడెంట్స్ను ఫ్రీగా చదివించడమే కాకుండా
రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘానికి కూడా ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నాడు రాములన్న. ఇప్పుడు మహాసభలో కూడా మంచి పోస్ట్లో ఉన్నాడు, ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా మా కృష్ణమూర్తన్న మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదేవిధంగా వేదిక మీద ఉన్న రమణయ్య గారికి మరియు ప్రభాకరణ గారికి, సత్యమన్న గారికి, మన అందరికీ కూడా ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ కూడా, మీడియా మిత్రులు మా జనార్దన్ తమ్ముడు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కూడా వైశ్య ఛానల్ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫ్రీగా ఎవరైనా పైసలు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే ఏం తీసుకోడు. సీనన్న కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. డాక్టర్ సాబ్ ఏం చేసినా కానీ ఒక కసితోటి ఒక సైనికుల్లాగా పనిచేసే డాక్టర్ సాబ్ అయినా 80-70 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా 30 ఏళ్ళ పూర్వం లెక్క తిరుగుతున్నాడు. అన్నగారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మాకు దయానంద అన్న పక్కనే ఉంటాడు కాబట్టి దయానంద అన్న నేను ఎప్పుడైనా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉంటాం. ఇటు సురేందర్ అన్న మర్చిపోయిన మా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ సురేందర్ అన్న గారు, గడ్డెనారం ఆర్యవైశ్య సంఘానికే వన్నే తీసుకొచ్చిన సురేందర్ అన్న గారికి, అదే ఎల్వి కుమార్ అన్న చెప్పిన ఎల్వి కుమార్ అన్న అయితే నల్గొండలో ఒక అంబులెన్స్ను పెట్టి ఎంతో సేవలు చేస్తూ ఈ మధ్యనే అన్ని ఛానళ్ళకు కూడా ఆయన ఇంటర్వ్యూని ఇస్తున్న ఎల్వి కుమార్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. జై వాసవి. శుభదినము. ఎందుకంటే ఏకాదశి రోజు మనం ఈ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసుకోవడము, ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించినటువంటి డాక్టర్ రాకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందు తెలుపుతున్నాము. ఈ ఆర్యవైశ్య సంఘం కొత్తపేట శ్రీ వాసవి సేవా ట్రస్ట్ ద్వారా ఈ క్యాంపు నిర్వహించడం పడుతున్నది. ఇటు కార్యక్రమానికి వచ్చేసి మన పెద్దలైనటువంటి గౌరవమైనటువంటి మన ఏకైక ఎమ్మెల్సీ అయినటువంటి బొగ్గారం దయానంద గారి చేతుల మీదుగా కూడా దీప ప్రజ్వలన, మన ఇంకొక డైనమిక్ యంగ్ లీడర్ అయినటువంటి మన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, నేతిరాము గారు రావడము, వారి చేతుల మీద కూడా మరి ఇంకొక డైనమిక్ లీడర్ అయినటువంటి ఎల్వి కుమార్ గారు, శ్రీకర్వెల్లి అశోక్ గారు, వారు నిన్న కూడా వచ్చేసి మాకు ప్రోత్సహించి వెళ్ళడం, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. శ్రీకర్వెల్లి అశోక్ గారికి, మళ్ళా సురేందర్ గుప్తా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. లేట్గా వచ్చిన బుల్లెట్ దిగించిండు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వారికి మన మిగతా సభ్యులందరికీ పేరున మన మారుతి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణమూర్తి గారికి వెల్కమ్ అండ్ వారికి కూడా ధన్యవాదాలు. ఈ హాల్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ క్యాంపు ఉద్దేశము డాక్టర్ రాకేష్ గారు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంతో సీనియర్ మోస్ట్ అయినా మరి 7,000 ఆపరేషన్లు చేయడము ఇది ఇంత సింపుల్ అయినది కాదు. మరి ఈ క్యాంపులో ప్రత్యేకంగా బిఎండి టెస్టులు చేయడము, అది బయట ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కూడా 2,000 ఉంటుంది, ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది. వారికి ఈ విషయంలో కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఆపరేషన్ చేసిన తర్వాత డిస్కౌంట్ ఇవ్వడానికి కూపన్స్ కూడా ఇక్కడే ఇస్తున్నారు. రెండవది డాక్టర్ గారు ఆపరేషన్ అయినాక కూడా ఎంత దూరం ఉన్నా 10-15 రోజుల్లో వాళ్ళ ఇంటిని విజిట్ చేయడము ప్రపంచంలో ఎక్కడ లేని ఇది ఎంతగానే భావించాలి. డాక్టర్ గారు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు ఇబ్బంది పడకూడదని వారికి ప్రత్యేకంగా ఈ క్యాంప్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కాకుండా నిస్వార్థంగా సేవ చేయాలన్న సంకల్పం రావడం, అతను అతి చిన్న వయసులో అతనికి మన సభ తరఫున, మన ఆర్యవైశ్య సంఘాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను రాకేష్ గారికి. మరి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఈ యొక్క డాక్టర్ వృత్తిని వ్యాపారంగా కాకుండా సేవా తత్వంతో చూస్తున్నందుకు అతనికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అతి మంచి అదంగా మనం పబ్లిక్లో అందరికీ ఆర్యవైశ్యులు ఎక్కడున్నా కొత్తపేట ఆర్యవైశ్య సంఘంలో జరగడము, సేవా ట్రస్ట్లో కూడా వాసవి సేవ అంటే సేవా తత్వము దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం అతి ముఖ్యమైన ఆ పేరుకు తగ్గట్టు దీన్ని కూడా ఎన్నుకోవడము అతి ముఖ్యమైన విషయము. మరి ఆర్యవైశ్యులు ఎక్కడున్నా ఎవరైనా తెలిసినట్టయితే 25% డిస్కౌంట్లో అతను చేయగలుగుతాడు. 2 లక్షల బిల్లు అయితే 25% తగ్గించి మన ఆర్యవైశ్యులు అతను డాక్టర్ రాకేష్ గారని పేరు చెప్పి మీరు అక్కడ తెలిసినట్టయితే, అతను అప్రూవించినట్టయితే, ఏ సంఘం వారైనా చెప్పి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినట్టయితే 25% డిస్కౌంట్ కూడా ఆ హాస్పిటల్లో చేయడం జరుగుతుందని చెప్పి ఇంతకుముందే తెలియజేయడం జరిగింది. దీన్ని వినియోగించుకోవాలని, మన యొక్క మోకాళ్ళ నొప్పులు అనేది ఏజ్ అయినాక అందరికీ వచ్చే ప్రాబ్లమే. దాన్ని సంతోషంగా అతని మోకాళ్ళ నొప్పులు అక్కడ ఆపరేషన్ చేసి అంతవరకు వదిలిపెట్టకుండా వాళ్ళ ఇంటికి వచ్చి కూడా చెక్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారని ఇంటి విజిట్ కూడా చేయగలిగినటువంటి మానవత్వం ఉన్నటువంటి మనిషి అని చెప్పి తెలియజేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి విద్య వైద్యం అనేది ఎంత చేసినా కూడా మనం సమాజానికి అది మనకు మనస్తృప్తి ఆత్మతృప్తి ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమానికి
శ్రీకారం చుట్టిన మరి కొత్తపేట ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి ట్రస్ట్ నుంచి మా అధ్యక్షులు ఏఆర్ గుప్తా గారికి, పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ దయానంద్ గారికి, పెద్దలు గౌరవనీయులు టూరిజం పూర్వ చైర్మన్ అయిన మా ఉప్పల శ్రీనివాస్ అన్న, రాములన్న, సురేందర్ గారు, ప్రత్యేకించి డాక్టర్ రాకేష్ గారు. నిజంగా రాకేష్ గారి గురించి మనం అనుకుంటే చాలా ఇప్పుడు చెప్పారు మన పెద్దలందరూ, ఎన్ని వందల ఆపరేషన్లు చేసి వారు ఇట్లా సమాజానికి ఈ రకంగా చేస్తున్నారు. భగవంతుడు వారికి అన్ని రకాల ఆయురారోగ్యాల అష్టలు కలగజేయాలని కోరుకుంటూ, ఇంకా సేవా తత్పరులు ఈ వేదిక నిజంగా అందరినీ కలిపింది. మా అశోక్ అన్న నిజంగా ప్రతినిత్యం మరి గోసేవ తీసుకొని దానికోసమని చెప్పని ఎక్కడెక్కడ ఎంత పెద్ద కార్యక్రమం, అలాంటి కార్యక్రమం తీసుకోవడం నిజంగా ఇక్కడున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా వైద్యం అనేది చాలా అవసరం. ఈరోజు మరి డాక్టర్ గారు మా డాక్టర్ గుప్తా గారు చెప్పారు, ఈరోజు ఏదైతే టెస్ట్ 2,000 రూపాయల టెస్ట్ కూడా ఉచితంగా చేయడం, మరి డాక్టర్ గారితో అన్ని రకాలు ఇక్కడ పరీక్షలు చేయించడము, డాక్టర్ గారే ఇంటికి వెళ్తానని చెప్పడం ప్రతి పేషెంట్ ఇంటికి. అది కాకుండా మరే మన వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తానని చెప్పడం కూడా చాలా సంతోషం. శ్రీకర్ హాస్పిటల్తోని ఆల్రెడీ ఎవరికైనా ఇస్తారు. ఆల్రెడీ మనకు ఎంఓఈ కూడా హాస్పిటల్తో ఉంది. తప్పకుండా ఎవరు వెళ్ళినా కూడా అక్కడ మనకు నిజంగా అఖిల్ దాడి గారు చాలా క్లోజ్ మనిషి, ఆయన కూడా చాలా చక్కగా ఉంటారు. మీరందరి టీం కూడా చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసిన మా గుప్తా గారికి మరొక్కసారి ధన్యవాదాలు వేస్తూ సెలవు తీసుకుంటాం. మారుతినగర్ కమ్యూనిటీ హాల్ నందు వాసవి సేవా ట్రస్ట్ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం డాక్టర్ రాజయ్య గారు ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం, వారి కార్యవర్గ సభ్యులు, డాక్టర్ రాకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పబ్లిక్లను వేధిస్తున్న సమస్యలలో హెల్త్ పరంగా చూస్తే ఆర్థోపెడిక్ చాలా మరి ఈరోజు ప్రతి 40 సంవత్సరాల ప్రతి ఒక్కరి 40 సంవత్సరాలు దాటే వరకు కూడా ఆర్థోపెడిక్ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఎన్నుకోవడం రాజయ్య గారు మరి చాలా అందరూ కూడా మరి కాలనీ వాసులు, ఈ అందరి వాసులు కూడా 2000 సంబంధించిన ఉచిత టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా ఆర్యవైశ్య ముఖ్యమైన వ్యక్తి ఎమ్మెల్సీ శ్రీ బొగ్గారం దయానంద్ గారు, ఆ విధంగానే మా యొక్క ఆర్యవైశ్యుల ఆశాజ్యోతి ఉప్పల శ్రీనివాస్ అన్న గారు, తర్వాత నేతి రాములు గారు, మరి ఆ విధంగా నుండి మన అశోక్ కుమార్ గారు, తర్వాత ఎల్వి కుమార్ గారు, సత్తయ్య గారు, మరి కమిటీ సభ్యులందరూ కూడా ఈ మీ పేరు చెప్పారు, కృష్ణమూర్తి గారు చెప్పారు, కృష్ణమూర్తి గారికి దీన్ని వినియోగించుకునే కృష్ణమూర్తి గారు కూడా అదృష్టవంతులు. వాళ్ళ కాలనీ వాసులందరూ కూడా మరి ఈరోజు అందరికీ 2000 టెస్ట్ ఉచితంగా ఇప్పుడు ఆయన కూడా పేరు ప్రతిష్టలు మంచిగా వస్తున్నాయి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ముఖ్యంగా ప్రజలలో మన్నన పొందుతుంది. ప్రజల మన్నన పొందే కాక వైద్యమే కాకుండా విద్యాపరంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ విధంగానే అన్నదాన కార్యక్రమం చేపట్టి ప్రజల యొక్క దారితో పాటు ఆహారాన్ని కూడా అందించి ఎన్నో సేవాకారం ముందుంటున్న డాక్టర్ రాజయ్య మిత్రుల ముందని కూడా సమాపంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు డాక్టర్ రాకేష్ కుమరవెల్లి, శ్రీకర్ హాస్పిటల్లో ఆర్థోపెడిషన్గా చేస్తున్నానండి. ఈరోజు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారు మరియు శ్రీ వాసవి ట్రస్ట్ వారు ఉచిత ఆర్థోపెడిక్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. దీనికి విచ్చేసిన ప్రముఖులందరికీ నా ధన్యవాదాలు. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మోకాళ్ళు నొప్పులైతేనేమి, తొంటి నొప్పులైతేనేమి, మిగతా ఎటువంటి ఆర్థోపెడిక్ ఇబ్బందులకైనా మా వద్ద మొదటి నుంచి శ్రీకర ఆసుపత్రిలో ఆర్థోపెడిక్కి సంబంధించి స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. అన్ని రకాల వైద్యము అందుబాటు ధరలో చేయడమే మొదటి నుంచి మాకున్న ప్రముఖమైన పాయింట్. అందరు పేషెంట్స్కి మంచి ఆరోగ్యము మరియు ఆపరేషన్లో మంచి క్వాలిటీకి సంబంధించిన ఇంప్లాంట్స్ కాస్త తక్కువ ధరలో అందించడమే మా ముఖ్య ఉద్దేశము. ఈరోజు అందుకే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ అన్నీ శ్రీకర ఆసుపత్రిలో మొత్తం 8 బ్రాంచ్లు ఉన్నవి. అన్ని చోట్ల అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఒక డాక్టర్కి పేషెంట్కి ఎస్టాబ్లిష్ చేస్తున్న రిలేషనే దీనికి ముఖ్య కారణం. అలాగే మన ఆర్యవైశ్య గ్రూప్ తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులందరికీ మేమున్నాము. తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించి కాస్త అందుబాటు ధరలో తక్కువ ధరలో అన్ని రకాల ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. కావున అందరూ మీరు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని మనం డాక్టర్ ఏ రాజయ్య గుప్తా గారు మరి వారి టీం ఏదైతే కృషి చేస్తున్నారో ఈరోజు శ్రీకర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాకేష్ గారిని పిలవడము, మన మారుతినగర్ ఏరియాలో మరి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు ముందుగా
సంకల్పం చేశారు. మరి ఆ సంకల్పం ఉంచే ఈరోజు కనీసం ఒక 100 పేషెంట్లు చూస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బొగ్గారపు దయానంద్ గారు, శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు, నేతి రాములు గారు, ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కృష్ణమూర్తి గారు, మరి ఎల్వి కుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. వారు చేసే సేవలు నిజంగా అమోఘము, అభినందనీయము. వారు ఇంట్లోనే వారు ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నారు. మరి నల్గొండ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఒకటి వెహికల్ పెట్టి పేషెంట్లకు తిప్పుతున్నారు. నిజమైన సేవ అంటే ఎల్వి కుమార్ గారు చేస్తున్నారు. వారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మంచికొండ సురేందర్ గారు సైలెంట్గా వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. మరి అలాంటి వ్యక్తి అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమాయేమీలు, ఒకరికంటే ఒకరు తక్కువ లేరు. మరి అందరినీ ముందుకు తీసుకెళ్తూ డాక్టర్ గుప్తా గారు ఏదైతే తీసుకెళ్తున్నారో నిజంగా వారిని అభినందిస్తూ ఇట్టి కార్యక్రమంలో ఇంకా సాయంత్రం మటుకు మన ఏరియాలో ఉన్న మనుషులు ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. కృష్ణమూర్తి గారిని కోరుతున్నాను, మీ 18 మంది ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్లో ఇన్ఫామ్ చేసి జనాలు వచ్చి ఇక్కడ పేషెంట్లు వచ్చి ఇక్కడ ఈ సహకారాన్ని పొందే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.